దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామమున కూడి వచ్చిన మీ అందరికీ మొట్టమొదటిగా ప్రత్యేక వందనాలు. బాగున్నారా? సరే, దేవునికి స్తోత్రం చెప్దాం. దేవుడు తన మహాకృప చేత ఈ 2026 సంవత్సరంలో మనల్ని ప్రవేశపెట్టి 6 నెలలు తన రెక్కల చాటును మనల్ని కాపాడి 7వ మాసం 1వ తారీఖు ఉదయకాలపు స్తుతి ఆరాధనలో మనందరం పాలు పొందటానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి సమస్త ఘనత మహిమ ప్రభావములు ఆయనకే చెల్లునుగాక. 1వ తారీఖు ఆల్రెడీ గుర్తుంటుంది కదా అనుకున్నాను. నేను దీని మీద ఫోకస్ పెట్టలేదు, నేను చెప్పలేదు మీ అందరికీ ఆరాధన ఉంటుందని. చాలామంది ఉండదనుకుని ఉంటారు, అయ్యగారు రారు, అలసిపోయి ఉంటారు అని. కానీ సమయం కాలం అన్నీ ఆయన స్వాధీనంలో ఉంటాయి. కానీ దేవుని నియమం, మనం ఒక నియమాన్ని పెట్టుకున్నప్పుడు కష్టమైన నష్టమైన, అది వ్యాధైనా బాధ అయినా ఇబ్బంది అయినా సరే ఆ నియమాన్ని మనం తప్పకుండానే ముందుకు వెళ్ళాలి. కాబట్టి నిజానికి నేను అలసిపోవటం అనేది నిజమే, కానీ తప్పదు. 1వ తారీఖు అనగానే తెల్లవారుజామునే లేచి మరి ప్రభువును మనం స్తుతించాలి. అలా స్తుతిస్తే నెలంతా ప్రభు కృప మనకు తోడుగా ఉంటుంది అనేది ఒక ఆశ. మొదటి సమయం ప్రభుతో గడిపితే, 1వ తారీఖు మొదటి గడియ ప్రభుతో మనం గడిపితే ఆ నెలంతా ప్రభు కృప ఉంటుంది అనేది ఒక ఆశ. అలాగ మనం నియమించుకుని కార్యంలో ముందుకు వెళ్తున్నాం కనుక నేను ఇంకా ప్రార్థన చేసుకుని వెంటనే లేచి ఈ స్థలానికి రావడానికి దేవుడు కృపనిచ్చారు. నిజానికి మనం బ్రతికి సజీవులుగా ఉన్నామంటే కేవలం ప్రభు కృప మాత్రమే. మన ఎడల దేవుని కృప అంట ఏదో చిన్నగా లేదట. ఆయన కృప అంట మన ఎడల హెచ్చుగా ఉందని వాక్యం చెప్తుంది. మనం అనుకుంటున్నాం అంతే, ఎందుకో దేవుడు నన్ను చూడట్లేదు, ఎందుకో దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు, నా కష్టాలు ఎలాగే ఉండిపోతున్నాయి, నా ఇబ్బందులు ఇలాగే ఉండిపోతున్నాయి, నా వ్యాధి బాధలు నన్ను ఇలాగే కృంగజేస్తున్నాయి, ఏంటో తెలియట్లేదు, ఎందుకో దేవుడు నన్ను విడిచిపెట్టాడు అనేటువంటి చిన్న ఎక్కడో అల్ప సందేహం మనకు వస్తూనే ఉంటుంది. లేదు ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. అద్భుతాలు చేయడానికి ఎవరంటే సమర్థుడు. 1-2 మాటలు 117వ కీర్తన భాగంలోంచి మనం 2 వచనాలు ఉంటాయి. ఈ కీర్తన జస్ట్ దీన్ని మనం జ్ఞానం చేసి ముగించుకుందాం. చూడండి, యెహోవాను స్తుతించుడి, యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది, ఆయన విశ్వాసత నిరంతరము నిలిచి. చూడండి, ఆయన కృప మన ఎడల ఎలా ఉందట? హెచ్చుగా ఉంది. తర్వాత ఆయన విశ్వాసత నిరంతరము నిలిచి. దేవుని కృప వల్లే మనం బ్రతుకుతున్నాం. దేవుని కృప వల్లే మనం పనులు చేసుకోగలుగుతున్నాం. దేవుని కృప వల్లే మనం అనేక సంగతుల్లో ముందుకు మనం వెళ్ళగలుగుతున్నాం. ఆయన కృపే మనకు లేకపోతే మనం ఏమీ చేయలేం. ఒక అద్భుతమైనటువంటి కార్యాలు మనం చేయగలగాలన్నా ఆయన కృపే మన ఎడలు ఉండాలి. ఈ యొక్క ఉదయకాలపు సమయంలో ఆయన కృపంట నిజంగా మన ఎడల ఎంతో హెచ్చుకుందట. ఈరోజు ఆయన కృప ఉంది కాబట్టే మనం ఇలాగున్నామంటంలో సందేహం లేదు. చాలామంది అనుకుంటున్నారు ఏంటంటే, నా జ్ఞానం, నా తెలివి, నా బలం, నేను అనేటువంటి మాటలు వింటూ ఉంటాం. కానీ ఎట్టి పరిస్థితిలో మన వల్ల ఏమీ అవ్వదు. ఎవరి కృప కావాలా? మీరు చూడండి, మీకు అర్థం అవడం కోసం బాగా ఇలాప వాక్యంలో 2వ అధ్యాయం అనుకోండి, 3వ అధ్యాయం 22వ వచనం మీరు చదివితే ఇర్మియా తర్వాత ఉంటుంది. ఇలాప వాక్యంలో 3వ అధ్యాయం 22వ వచనం, అమ్మా, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత మన ఎడల ఎడతెగక నిలుచుచున్నది గనుక
మనము నిర్మూలం కాకుండా వారు. దేవునికి స్తోత్రం. నిజంగా ఆయన కృప మన ఎడల ఎంత హెచ్చుగా ఉందో, అందుకే మనం ఏమవకుండా ఉన్నామంట, నిర్మూలము కాకుండా ఉన్నాం. నిర్మూలము కాకుండా ఉన్నాం. మాకు సచివతి గారికి తెలుసు, సుశీలమ్మ గారు నర్సు ఉండేది తెలుసు. ఆవిడ ఒక పెద్ద పిల్లలు పెంచుకుంది. ఒక పిల్లని మీకు గుర్తుందో లేదో తెలియదు. ఆ పిల్లకి 2 కొడుకులు ధవళేశ్వరం ఉంటారు. 2 అబ్బాయిలే. తనకి చాలా మంచిగా మంచి ఖరీదైన కాన్వెంట్లో చదివిస్తూ వస్తున్నారు. వాళ్ళ పాపం ఫ్రెండ్స్తో పిల్లలు గోదావరి స్నానానికి వెళ్తే 2 పిల్లలు కూడా మునిగిపోయి చనిపోయారు. 2 కూడా ఒకేసారి. ఇంకా మరి ఆ ఫ్రెండ్స్ ఇంకెవరు ఎంతమంది చనిపోయారు అనేది నాకు తెలియదు. కానీ పాపం నిన్న ఆయన ఫోన్ చేసి, బావగారు అని ఫోన్ చేసి ఏడుస్తున్నాడు. ఆయన ఏమైందంటే ఇలాగ అని చెప్తున్నాడు. ఈరోజు కార్యక్రమం పెట్టారు ఆ పిల్లలు చర్చ్. నేను రాలేనన్నాను. ఎందుకంటే అలా ఆ పిల్లలు ఏడుస్తుంటే మనం ఏం చేయలేం. అయ్యో నేను ముందు ఏడ్చేస్తే నాకు అసలే భారం. తమ్ముడు హైదరాబాద్ వెళ్తున్నాడు ఇప్పుడు, అక్కడ వేరే రేపు కార్యక్రమం కాబట్టి వచ్చిన తర్వాత మేమిద్దరం వస్తాము అని చెప్పాను. ఎందుకంటే మనం నిర్మూలం కాకుండా ఉన్నాం. కొన్నిసార్లు కష్టాలు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి, ప్రమాదాలు మనకు చుట్టుకుంటున్నాయి. అయినా మనం క్షేమంగా ఉన్నామంటే ఎవరి కృప? నిర్మూలం కాకుండా ఉన్నవారు. ఆయన కృప మన ఎడలు ఉంది కాబట్టి ఈరోజు వరకు అనారోగ్యం వచ్చినా, వ్యాధి బాధలు వచ్చినా. నిజంగా మొన్న నాకు బ్లడ్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు చూస్తే నేను హాస్పిటల్ అడ్మిట్ అయిపోవాలి. నాదంత ఎక్కువ బ్లడ్ ఇన్ఫెక్షన్ వచ్చింది. కానీ ఇంటికాడే వైద్యం చేయించుకున్నాను, ఇంటికాడే ఉండిపోయాను. మళ్ళా దేవుడు మళ్ళా తిరిగి తన ఆరోగ్యాన్ని అనుగ్రహించాడు. ఎవరి కృపది? ఆయన కృప. మరి చాలామంది హాస్పిటల్ అడ్మిట్ అయిపోయి చాలా ప్రమాదం జరుగుతూ ఉన్నాయి. అనుకోకుండా భీమరాజు గారు అన్ని ధర్మరాజు గారు కూడా మొన్న బ్రెయిన్ స్ట్రోక్ గురయ్యారు. హార్ట్ స్ట్రోక్ కాదు. రాత్రి వాళ్ళ అబ్బాయితో మాట్లాడాను నేను. నిజంగా ఆయనకి కొంచెం బ్రెయిన్లో ఏదో తేడా అనిపిస్తుంటే ఆయన బండి వేసుకుని వెళ్ళిపోయాడు అటు హాస్పిటల్కి. అలాగే వెళ్ళటం వల్ల దేవుని కృప వల్ల ఆయన సజీవుడిగా ఆరోగ్యంగా ఉన్నాడు. రికవర్ అయ్యారు. వెంటనే ఇమ్మీడియట్గా అడ్మిట్ చేసుకుని వాళ్ళు వెంటనే వైద్యం స్టార్ట్ చేశారంట 10 నిమిషాలు. దానివల్ల ఆయనకి బ్రెయిన్ స్ట్రోక్ ఆగిపోయి మంచి ఆరోగ్యంగా మళ్ళా కోలుకోగలిగారని వాళ్ళ అబ్బాయి రాత్రి చెప్పడం జరిగింది. అంటే బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏంటంటే ఒక కాలు చేయి పడిపోవటం, లేకపోతే కోమాకి వెళ్ళిపోవటం, ఇలా జరుగుతాయి. బ్రెయిన్ స్ట్రోక్ అలాగే లక్ష్మమ్మ గారికి అదే కదా బ్రెయిన్ స్ట్రోక్. ఇంక మళ్ళీ ఆవిడ చూడలేదు. ఆ పరిస్థితి నుంచి దేవుడు ఆయన తప్పించాడు. ఎవరి కృప? తన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, నమ్ముకుంచుతారో, లేక ఆయన మీద ఆనుకుంటారో, ఆయన మీద ఆధారపడతారో వాళ్ళని ఎన్నడూ దేవుడు ఇడువడు, ఎడబాయడండి. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని సన్నిధానంలో ఆయన వాత్సల్యత మన ఎడల ఎడతెగక నిలుస్తున్నది. కాబట్టే నిర్మూలము కాకుండా ఉన్నామనేటువంటి సత్యాన్ని ఎరిగి ప్రతి నిత్యము ప్రభును మనం స్తుతించాలి, ఆరాధించాలి. ప్రభా, నన్ను నా బిడ్డలను రాత్రి మరణపడక నుంచి సజీవులు గుంచావు, నీకు స్తోత్రం అనాలి లేవగానే. అది దేవుడు మన నుండి కోరుకుంటా ఉన్నాడు. కింద వచ్చిన కొలితడికి సర్వజనులారా, కాబట్టి సమస్త అన్యజనులారా యెహోవాను స్తుతించుడి. సర్వజనులారా ఆయనను ఏం చేయండి? కొనియాడుడి. యెహోవాను స్తుతించుడి. స్తుతించాలి. మీరు 103వ కీర్తన 11వ వచనం చూస్తే, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికమంట. భూమి మనం చూస్తుంటే తుప్పలు, చెట్లు ఒక చోట బాగుంటుంది, ఒక చోట బాగోదు భూమి. కానీ ఆకాశం, భూమి కంటే ఆకాశం
చాలా నిర్మలంగా ఉంటుంది కదా. మరి వేసవికాలం మాటలలో మనం మంచం బయట వేసుకుని ఆకాశాన్ని పరిశీలిస్తే ఆ సుక్కలు ఆ తేజస్సు మనం చూసినప్పుడు ఎంత బాగుంటుందో కదా. ఆకాశం ఎంత నిర్మలమో, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉంటుందో, తన యందు అంటే ఎవరి యందు? దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారి ఎడల ఆయన కృప అంత అధికమంట. దేవునికి స్తోత్రం. ఎంత అధికమంటే ఆకాశం కంటే ఆయన కృప తన యందు భయభక్తులు గల వారి ఎడల అంత అధికము అని చెప్పబడతా ఉంది. నిజమే కదా. ఆయన కృపే లేకపోతే ఏం చేయగలం? నిన్నటి దినం కార్యం చూస్తే నేను అస్సలు ₹1 కూడా లేకుండా అంతమందికి భోజనాలు పెట్టగలిగాను. వాళ్ళందరూ సందలేహనుడు ఒక్కడి దగ్గర ఇచ్చుకోలేదు. ఇంకా నేను అసలే ఎంత వచ్చిందో కూడా అడగలేదు. ఒకరు 10,000 ఇస్తానన్నారు, ఒకరు 5,000, ఒకరు 15,000 ఇస్తానన్నారు. కానీ నేను తీసుకోలేదు. మా మేనగోళ్ళ దగ్గరే ఉన్న డబ్బులన్నీ. ఎందుకంటే ఎవ్వరికి ₹1 మనం చెల్లుబాకులు చేయలేదు. కిరాణా వాడికి పట్టించాను, పంపించాడు. కూరగాయలకి పట్టించాను, తమ్ముడు నేను వస్తానులే, నాకు కొంచెం తీరుబడి అయిన తర్వాత వస్తానులేనా. అలాగే మా నాన్న మీకు ఏముంది, నేనేం అడిగాను, మిమ్మల్ని పంపిస్తామని చెప్పి పంపించారు అంతే. నేను తర్వాత వెళ్ళి వాళ్ళకి ఏం చేయలే, చెల్లుబాగులు చేయాలి. కానీ అస్సలు ఏ విధంగా ఇబ్బంది లేకుండా దేవుని కార్యాలు జరిగించేసాడు. ఎవరి కృప? ప్రార్థించినప్పుడు దేవుడిచ్చిన వాగ్దానం ప్రకారంగా దేవుని కార్యాన్ని జరిగించాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. ఎందుకంటే ఆయన కృప లేకపోతే ఏమీ చేయలేదు, మన వల్ల ఏమీ అవ్వదు. కాబట్టి ఆశ్చర్యకరుడని దేవుడు మరి మన ఎడల ఆయన కృపను ఏం చేస్తున్నాడు తెలుసా? ఎల్లడి చేస్తున్నాడు. ఎంత అధికంగా ఉందంటే ఆయన కృప. ఎవరి ఎడలు ఉంటుంది ఆయన కృప? భయభక్తులు కావాలి. ఈరోజు మనం గమనిస్తే దేమంటే భయపడేవాడు ఉన్నాడో, లేకపోతే జబ్బు అంటే భయపడుతున్నారు, ప్రాణం పోద్దంటే భయపడుతున్నారు. కానీ చాలామందికి దేవుడు అంటే ఏం లేదు తెలుసా? భయం లేదు, అసలు భయపడలేదు. అసలే కనబడే మనుషుడికే భయపడలేదు మనుషులు, ఇంక కనబడిన దేవునికి ఎక్కడ భయపడతారు? ఆలోచన చేయండి. ఎవరి ఎడలు ఉంటుంది ఆయన కృప? నువ్వు గనక కనిపించకపోయినా అనుజ్ఞానం ఆయన కృపతో మనల్ని కాపాడుతున్న దేవునికి ఏమవ్వాలి తెలుసా? భయభక్తులు కలిగి ఉంటే, భయము భక్తి వల్ల మనం దీవించబడతాం. అందుకే అన్నాడు 113వ కీర్తన అనుకోండి, 15వ కీర్తనలో 13వ వచనంలో అంటాడు, పిన్నలేమి పెద్దలేమి అన్నాడు. అంటే చిన్నపిల్ల అవ్వచ్చు, పెద్దవారు అవ్వచ్చు, తన యందు భయభక్తులు ఎవరు కలిగి ఉంటారో వాళ్ళ దేవుడు ఆశీర్వదిస్తాడట. దేవునికి స్తోత్రం. వారిని దేవుడు దీవిస్తాడట. కానీ పిల్లలకి ఉండట్లేదు, పెద్దలకి ఉండట్లేదు. ఏముండట్లేదు? దేవుడంటే భయం ఉండట్లేదు. కాబట్టి ఎవడైతే దేవునికి భయపడేవాడుగా ఉంటాడో, ఎవడైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాడో వారినే దేవుడు ఆశీర్వదిస్తాడు. మీరు గమనించండి, చాలామంది ఉంటారు కానీ చాలామంది ఆశీర్వాదానికి వారసులుగా ఉండలేరు. కొంతమంది దీవించబడుతూ ఉంటారు. సంఘంలో 100 మంది ఉన్న అందులో అందరూ దీవించబడతారంటే దీవించబడరు. అందులో 10 కుటుంబాలు 15 కుటుంబాలు దీవించబడతాయి. ఏంటంటే భక్తిలో తేడా ఉంటుంది, దేవునికి భయపడుటలో తేడా ఉంటుంది, ఆయన చిత్తం నెరవేర్చుటలో తేడా ఉంటుంది. వాళ్ళని దేవుడు ఏం చేస్తూ ఉంటాడో దృష్టిస్తూ ఉంటాడు. అదేగా చెప్తున్నాడు, తన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన భూమి కంటే ఆకాశం కంటే ఆయన కృపంట ఎంతో అధికము అని చెప్తున్నాడు. కాబట్టి బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులు ఉన్నారు. అందరూ దీవించబడ్డారంటే దీవించబడలేదు. కొంతమంది దీవెన పాడు చేసుకున్నారు, కొంతమంది దీవెనకరంగా మార్చబడ్డారు. అబ్రహాం చూస్తే దీవించబడ్డాడు. లోతు ఏమయ్యాడు? ఇద్దరు అన్నదమ్ములే కదా. మరి అబ్రహాం దీవించబడ్డారు, విస్తారమైనటువంటి ఆస్తి అంతస్తు ఐశ్వర్యం వచ్చింది, దేవుడు బిడ్డల్ని ఇచ్చాడు, కుటుంబాన్ని దీవించాడు. మరి లోతు ఏమైపోయాడు? శాపగ్రస్తంగా మార్చిపోయాడే, శాపాన్ని కొని తెచ్చుకున్నాడే, దేవునికి వ్యతిరేకమంటాడు బ్రతుకు జీవించవలసి వచ్చిందే. కారణం ఏంటి? నిజమంతే. గమనించండి, అందరూ దీవించబడతారంటే యోసేపు, మీరు గమనించండి, యోసేపు దీవించబడ్డాడు. వాళ్ళ అన్నగారులు అటువంటి దీవెనకరంగా మార్చబడ్డారు.
యాకోబు దీవించబడ్డాడు, యాషావు దీవించబడ్డాడా? ఏమంటే కయ్యోను హేబేలు దేవుని చేత మెప్పు పొందాడు, కయ్యోను మెప్పు పొందగలిగాడా? బైబిల్ గ్రంథంలో అనేక మందిని చెప్పగలను నేను. ఈరోజు మన కుటుంబాలు అలాగే ఉన్నాయి. కొంతమంది బాగుంటున్నారు, కొన్ని కుటుంబాలు దేవునికరంగా మార్చబడుతున్నాయి, కొంతమంది ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నారు, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో బాధపడుతున్నారు, కొంతమంది శారీరక వ్యాధి బాధలతో బాధపడుతున్నారు, కొంతమంది మంచి ఆరోగ్యంగా ఉంటున్నారు. కారణాలు ఏంటంటారు? భక్తిలో లోపాలంతే. ఎవరైతే ఆయనకు భయభక్తులు కలిగి ఉంటారో వారిని దేవుడు దృష్టిస్తాడు, వారిని దేవుడు ఏం చేస్తాడంట? ఆశీర్వదిస్తాడు. మనం అందరము ఏ గుంపులు ఉండాలా? ఆశీర్వదించబడే కుటుంబాలుగా మన కుటుంబాలు ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్దాం. మన కుటుంబాలు ఏమవ్వాలి తెలుసా? ఆశీర్వదించబడాలి. నిజమే, యాకోబు బహుగా దీవించబడ్డాడు, దేవుని చేత ఏం చేయబడ్డాడు తెలుసా? ఆశీర్వదించబడ్డాడు. దేవుడు ఆయన్ని ఏం చేశాడు తెలుసా? ఆశీర్వదించాడు. కూర్చోండి మేడం గారు. పళ్ళు దేవుని చేత ఏం చేయబడ్డాడు తెలుసా? బహుగా ఆశీర్వదించబడ్డాడు. మరి ఆ ఆశీర్వాదం యాషావుకు రాలేదు. ఎందుకైంది? భ్రష్టుడయ్యాడని రాయబడ్డది. ఎందుకు భ్రష్టుడయ్యాడు? దేవుని ఆశీర్వాదానికి అతడు వారసుడు కాలేకపోయాడు. కారణం ఏంటి తెలుసా? దేవుని సన్నిధానంలో యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడి ఏం చేయబడిపోడు తెలుసా? ఆశీర్వాదానికి వారసుడు అవ్వడు. నిన్న ఎవరో చెప్పారు పాస్టర్ గారు, ఆయన పేరునే ఒక దేశం వచ్చేసింది కదా, ఇజ్రాయేలు దేశం. అంటే ఒక వ్యక్తిని ఎంతగా దేవుడు ఆశీర్వదించాడు, ఒక వ్యక్తి జీవితం ఎంతగా దేవునికరంగా మార్చబడ్డదో ఆ వాక్యం ద్వారా మనకు అర్థమవుతాం. మరి మనం ఎందుకు ఆశీర్వాదానికి వారసులు కాబడలేకపోతున్నాం? మనం ఎందుకు అటువంటి దీవెనకరంగా మార్చబడలేకపోతున్నాం? మనము మన కుటుంబాల్లో ఆశీర్వాదానికి ఏమవ్వాలి తెలుసా? వారసులు కాబడాల. అలాంటి వారసులు కాబడబడాలంటే తప్పకుండా మనము ఆయన యందు ఏమై ఉండాలి తెలుసా? భయభక్తులు కలిగి. మనుషులకు కాదు మనం భయపడేది, కనబడేటువంటి వ్యక్తులకు కాదు మనం భయపడేది, అదృశ్యుడైనటువంటి దేవునికి మనం ఏమవ్వాలి తెలుసా? భయపడాలి. ఆకాశం అందు ఆయన ఉన్నాడు. నరులందరినీ ఏం చేస్తున్న దేవుడు తెలుసా? పరిశీలన చేస్తున్నాడట. నువ్వు అనుకుంటున్నావు నన్ను ఎవరు చూడలేదని, నువ్వు అనుకుంటున్నావు నేను చాలా తెలివిగా మేనేజ్ చేయగలుగుతున్నానని. భ్రమ అంతేనేది. నీ చరిత్ర అంతా దేవునికి తెలుసు. నీ గురించి అంతా ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? డైరీలో లెక్కిస్తున్నాడట. ఒక రోజు వస్తుంది, ఆ రోజు అంటాడు 51వ కీర్తన అనుకుంటాను, ఆ రోజు అంటాడు నేను నీ ఎదుట వీటన్నిటిని పెట్టి నేను నిన్నేం చేస్తాను తెలుసా? గద్దిస్తానంటాడు. ఎక్కడ పెడతాడట? ఎదురుగుండగా పెట్టి. ఇంటి పనులు నువ్వు చేస్తున్నానో కేవలం నీ వంటి వాడు నన్ను అనుకున్నావు, కానీ ఒక రోజు వస్తుంది, ఆ రోజు ఏం చేస్తాను తెలుసా? నీ సంగతి అంత ఎదురుగుండ కట్టి నేను నిన్ను గద్దిస్తాను అంటాడు. కాబట్టి మన సంగతి అంతా ఆయనకి తెలుసు, మరుగు మాత్రం కాదు. అందుకని నేను ముగిస్తాను. మనం ఏమై ఉండాలి తెలుసా? ఆయనకు భయపడు వారుగా ఉండాలి, ఆయనందు భయభక్తులు కలిగిన వారుగా ఉండాలి. ఎందుకంటే అలాంటి భయభక్తులు కలిగిన వారి ఎడల ఆయన కృప హెచ్చుగా ఉంటుంది. ఎవరి ఎడల ఉంటుంది? ఆయన యందు భయభక్తులు కలిగిన వాడి ఎడల ఆయన కృప హెచ్చుగా ఉంటుంది. కాబట్టి నీ ఎడల నా ఎడల ఆయన కృప నిత్యము మనకి తోడుగా ఉండాలి అని అంటే తప్పకుండా మనం పిల్లలు అవ్వచ్చు, యవనస్తులు అవ్వచ్చు, పెద్దోళ్ళం అవ్వచ్చు, ఎవరి భక్తి జీవితం వారిదే. ఎవరి భక్తి జీవితం వారిని ఆశీర్వదిస్తుంది. కాబట్టి నీవు నేను కూడా ఆయన యందు భయభక్తులు కలిగిన వారుగా, ఆయన కృపయందు నమ్మిక ఉంచేవారుగా మనం ముందుకు సాగగలిగితే ఆయన కృప మనల్ని ఎన్నడూ విడువదు. ఒక్క క్షణం ఆయన కృప విడిచిపెడితే ఏమవుతామో మనకి తెలియదు. కాబట్టి యోబు చుట్టూ ఆయన కృప ఒక్క రోజు తొలగగానే కుటుంబం అంతా చిన్న భిన్నమైపోయింది. 10 మంది పిల్లలు ఒక్కసారి చనిపోయారు. సైతాను
మనల్ని ఎప్పుడు దొరుకుతామా అని చూస్తుంది నాశనం చేయడానికి. వాడు ఏం చేయడానికి వస్తాడట? నాశనం చేయడానికి వస్తాడట. మనల్ని కాపాడడానికి రాడు, మనల్ని బలపరచడానికి రాడు, మనల్ని దీవించడానికి రాడట. మన దీవెన చూచి, మన ఆశీర్వాదం చూచి వాడు తట్టుకోలేక మనల్ని ఎలాగైనా ఏం చేయాలనుకుంటాడు తెలుసా? నాశనం చేయాలనుకుంటాడట సైతాను. కాబట్టి మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడైతే మనల్ని ఏదో ఒక విధంగా ఆయన కృపలో కాపాడాలని ఆయన అనుకుంటాడు. అందుకని ఎవరి ప్రేమ యందు మనం అతకబడాలా? దేవుని ప్రేమలో మనం నిలవాలా, దేవుని కృపలో మనం నడిపించబడాలి. ఎందుకంటే మన ఎడల ఆయన కృప ఎంతో అధికం. ఈరోజు మనుషులు మనల్ని ప్రేమించేవారుగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మనుషుడు మనల్ని ప్రేమ చూపకపోవచ్చు. కానీ దేవుడు మనల్ని ఏం చేసేవాడు ఉన్నాడు తెలుసా? ప్రేమించేవాడుగా ఉన్నాడు. నన్ను ప్రేమించి నన్ను తన కృప చేత, కృప కలిగిన హస్తాల కింద మనల్ని ఏం చేయబోతున్నాడు తెలుసా? భద్రపరిచే దేవుడిగా ఉన్నాడు. ఆయనందు విశ్వాసం ఉంచుదాం, ఆయనందు నిరీక్షణ ఉంచుదాం. ప్రభువా, నీ కృపలో నన్ను భద్రపరచున్నాను, నీ కృప నుండి నన్ను తొలగనివ్వకు, నీ కృపను నాకు దూరం చేయొద్దు. దావీదు చాలాసార్లు ప్రార్థన చేస్తాడు, నీ కృప నా యొద్ద నుండి ఏమవనవద్దు, తొలగినవద్దు, నీ కృపలో నన్ను నడిపించు తండ్రి అని ప్రార్థిస్తాడు. ఇట్టి ప్రార్థనా జీవితం తప్పకుండా మన అందరికీ అవసరం. కాబట్టి మనందరం కూడా చేయవలసింది అదే. ప్రభువా, నీ కృపతో నన్ను కాపాడండి, నా బిడ్డలను కాపాడండి. నీ కృప నుండి మమ్మల్ని ఏం పానవద్దు నాయన, దూరము చేయకు నాయన. నీ కృప మా దగ్గర నుండి తొలగిపోనివద్దు నాయన. నీ కృపలో మమ్మల్ని కాపాడండి తండ్రిని ప్రతినిత్యము ప్రార్థిస్తూ ఆయన కృపలో మనం నడిపించబడదాం. అట్టి కృప దేవుడు నిత్యము మనకు అనుగ్రహించి ఆయన కృపలో మనల్ని భద్రపరిచి ఆ నిత్య రాజ్యానికి చేరే పర్యంతం ప్రభు ఆయన మనలందరినీ నడిపించి బలపరిచి కాచి కాపాడిన ఆయన కృపలో వర్ధిల్ల చేయనుగాక. ప్రార్థన చేద్దాం. తండ్రి, ఈ ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాలపు వేళ నీ పాద సన్నిధిలో మేమందరము కలిసి నేను స్తుతించడానికి మీరు చూపిన కృపకై వందనాలు. ఇంతవరకు పాటల్లో, ప్రార్థనలో, ఆరాధనలో మీరు మాతో ఉన్నారు. ఇదిగో తండ్రి, వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నారు. నిజమే, నీ కృప మా ఎడల హెచ్చుగా ఉన్నది, హెచ్చుగా ఉంది. నిజమే తండ్రి, మేము నిర్మూలము కాకుండా ఉన్నాము అని అంటే మా ఎడల నీ వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది. కాబట్టే మేము నిర్మూలము కాకుండా ఉన్నామనే సత్యము మీరు మాకు బయలుపరిచారు తండ్రి. స్తోత్రాలు. ఏదో విని విడిచిపెట్టడం కాదు ప్రభా, నీ కృపలో మేము నడిపించబడాలి, నీ కృపలో మేము వర్ధిల్లాలి, నీ కృప చేత నడిపించబడాలి, నీ కృపలో మేము కాపాడబడాలి, నీ కృపలో మేము దీవించబడాలి, నీ కృపతోనే మేము నడిపించబడాలి. నీ కృపను మాకు దూరం చేయొద్దు నాయన, నీ కృప నుండి మమ్మల్ని తొలగిపోనివద్దు నాయన, నీ కృపలో మమ్మల్ని నడిపించండి. ఇదిగో సమయంలో ధర్మరాజు గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. అనుకోకుండా బలహీనయ్యారు ప్రభా, మీరు బలపరిచినందుకు స్తోత్రం అయ్యా. ఇన్స్టాగ్రామ్ నాయన ఈరోజు ఆయనకు చేస్తుండగా మంచి రిపోర్ట్స్ ఇవ్వండి, ఏ ప్రాబ్లం లేకుండా నాయన ఆయనకు కలిగిన ప్రతి బడలిక మీరు స్వస్థత ఇచ్చి మళ్ళా తిరిగి నీ పనిలో ముందుకు సాగడానికి కృపనివ్వండి, మేలు చేయండి. భార్య బిడ్డలను, కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. వైద్యం చేయ డాక్టర్లో కూడా మీరుండమని ప్రార్థన చేస్తున్నాను. కృపగల దేవ, ఇప్పుడు వచ్చిన ప్రతి బిడ్డని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. బలహీనులున్నారు బలపరచండి, రోగులున్నారు స్వస్థపరచండి, అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలు జరిగించండి. నీ నామాన్ని మహిమ తెచ్చు. ఈ ఉదయకాల సమయంలో కూడి వచ్చిన బిడ్డలందరినీ కూడా మీ చేతులకి అప్పగిస్తున్నాను. బలపరచండి, మేలుతో నింపండి. యేసయ్య నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుస్తున్నాం పరమ తండ్రి. ఇప్పుడు మన తండ్రి అనే దేవుని యొక్క ప్రేమ, కుమారుడని యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము, సమాధానం కూడి వచ్చిన మనకును మన కుటుంబాలకును ప్రభు కృప నిత్యము తోడై నడిపించునుగాక. ఆయన సన్నిధి కాంతి ఈ నెల దినాలు మన మీదను, మన బిడ్డల మీదను, మన కుటుంబం మీదను నిత్యము నిలుచునుగాక. యేసు రక్తమే ఇచ్చే, సిలువ రక్తమే ఇచ్చే,
యేసు రక్తం సంపూర్ణ విషయం అపవాది కీలికనంత నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.